హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో మన ఐపీఎల్లో అత్యంత సక్సెస్ఫుల్ టీం ఏది అంటే చాలామంది ఒకటే సమాధానం చెబుతారు, అదే ముంబై ఇండియన్స్. కానీ ఈ టీం వెనుక అసలు బాస్ ఎవరు, ఎలా ఈ టీంని ఇంత పవర్ఫుల్గా మారింది, ఈ వీడియో పూర్తిగా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ముంబై ఇండియన్స్ ఓనర్ ఎవరు? ముంబై ఇండియన్స్ టీం యజమాని ముఖేష్ అంబానీ. తాను ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ధనవంతుని జాబితాలో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. టీంని ఎలా కొనుగోలు చేశారంటే 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ముంబై టీంను రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా కొనుగోలు చేశారు. టీం డీల్. ఇక్కడ నీతా అంబానీ రోల్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ టీంలో అసలు ముందుకు తీసుకువెళ్తుంది నీతా అంబానీ గారు. తను ముంబై ఇండియన్స్ టీంను అత్యంత దగ్గరగా తీసుకొని మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ప్లేయర్స్తో పర్సనల్ కనెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా టీంని మోటివేట్ చేస్తుంది. అందుకే చాలామంది ఆమెను ముంబై ఇండియన్స్ మహారాణి అంటారు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఈ టీం లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ టీం యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటంటే, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, స్మార్ట్ ప్లేయర్ సెలెక్షన్, కన్సిస్టెంట్ లీడర్షిప్, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, ఇవన్నీ కలిపి ముంబై ఇండియన్స్ను ఒక బ్రాండ్గా మార్చాయి. ఒక క్రికెట్ టీం వెనుక ఉన్న విజయం కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదు, వెనుక ఉన్న యజమాని విజయం కూడా చాలా ముఖ్యమే. ముంబై ఇండియన్స్ మరియు నీతా అంబానీ వీరిద్దరి కలయికి ముంబై ఇండియన్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.